హాయ్. పళ్ళు పుచ్చినప్పుడు, పళ్ళల్లో క్యావిటీస్ ఉన్నప్పుడు జనరల్‌గా ఫిల్లింగ్స్ చేసుకుంటా ఉంటాం. ఈ ఫిల్లింగ్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. జీఐసీ ఫిల్లింగ్స్, కాంపోజిట్ ఫిల్లింగ్స్, హైబ్రిడ్ ఫిల్లింగ్స్ ఇలా చాలా టైప్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. వీటిల్లో ప్రీమియం ఫిల్లింగ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రీమియం అని ఎందుకు అంటున్నా అంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. బట్ మీరు గనుక కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే ఇవి చాలా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. సో, అసలు ఈ ప్రీమియం ఫిల్లింగ్స్ ఏంటి? వీటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు గనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నమస్తే. నేను డాక్టర్ రోహిత. ఐయామ్ ఎ డెంటిస్ట్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రాస్టోడాంటిక్స్. ప్రీమియం ఫిల్లింగ్స్‌లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఇన్‌లేస్, ఆన్‌లేస్ అండ్ ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్న ఎండోక్రౌన్స్. సో, జనరల్‌గా పంటిలో క్యావిటీ ఉన్నప్పుడు ఫిల్లింగ్ ఏ రకంగా చేస్తామంటే ఎక్కడైతే పన్ను పుచ్చిందో అది మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత ఆ స్పేస్‌లోకి ఫిల్లింగ్ మెటీరియల్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఇది జనరల్‌గా చేసే నార్మల్ ఫిల్లింగ్స్. బట్ ఈ ప్రీమియం ఫిల్లింగ్స్‌లో ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ అన్నది సేమ్. అంటే పన్ను ఏదైతే పుచ్చిందో అది మొత్తం మనం క్లీన్ చేసుకుంటాం అండ్ ఒక డిజైర్డ్ షేప్‌లోకి మనం క్యావిటీని ప్రిపేర్ చేసుకుంటామనమాట. సో, ఈ డిజైర్డ్ షేప్‌ని ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్నాయి కదా స్కానర్స్. సో, ఆ స్కానర్స్‌ని యూజ్ చేసుకొని స్కాన్ చేసుకుంటాం. ఈ స్కాన్ రిపోర్ట్‌ని ల్యాబ్‌కి షేర్ చేస్తాం. సో, ల్యాబ్‌లో ఈ ఇన్‌లేస్, ఆన్‌లేస్‌ని ప్రిపేర్ చేస్తారు. అండ్ తర్వాత ఇవి వచ్చాక మనం రెసిన్ సిమెంట్స్‌ని యూజ్ చేసి ఇది క్యావిటీకి మనం ఫిక్స్ చేస్తామనమాట. సో, జనరల్‌గా నార్మల్ ఫిల్లింగ్స్‌తో పోల్చుకుంటే ఇవి ప్రొసీజర్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఈ ఫిల్లింగ్స్‌కి జనరల్‌గా సిర్కోనియా కానీ, ఆల్ సెరామిక్ మెటీరియల్స్ కానీ యూజ్ చేస్తాం. సో, ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్‌గా ఉండడం వల్ల అండ్ మెటీరియల్ డిఫరెంట్‌గా ఉండడం వల్ల వెన్ కంపేర్ టు నార్మల్ ఫిల్లింగ్స్ దీని యొక్క కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు గనుక ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటే ఇవి చాలా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. ఈవెన్ 10-15 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా కూడా ఉండొచ్చు. సో, వీటిలో 2 టైప్స్ ఉంటాయి. ఇన్‌లేస్, ఆన్‌లేస్. ఇన్‌లేస్ అంటే ఏంటంటే మనకి నేమ్‌లోనే ఉంది కదా! అంటే పండ్లు మధ్యలో మనకి క్యావిటీ గనుక ఉంటే సో, ఓన్లీ పంటి లోపల భాగంని మనం రీప్లేస్ చేసుకుంటే ఆ ఫిల్లింగ్‌ని మనం ఇన్‌లేస్ అని అంటాం. ఆన్‌లేస్ అంటే ఏంటంటే పన్ను పుచ్చడం పంటి పై భాగంలో కూడా ఉన్నప్పుడు అంటే కస్ప్ రీజియన్‌లో కూడా పన్ను పుచ్చి లేదా కస్ప్ ఫ్రాక్చర్ కూడా ఉన్నప్పుడు సో, ఈ కస్ప్‌ని కూడా రీప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జనరల్‌గా మనం రీప్లేస్ చేసే పద్ధతిని ఆన్‌లేస్ అని అంటాం. సో, ఇన్‌లేస్ అన్నది పంటి లోపల, ఆన్‌లేస్ అన్నది పంటి పై భాగాన్ని కూడా రీప్లేస్ చేసుకుంటా ఉంటాం. జనరల్‌గా క్యావిటీ ఎక్కువ ఎక్స్‌టెండ్ అయినప్పుడు నార్మల్ ఫిల్లింగ్స్ పెట్టినా పద్దాక ఊడిపోతా ఉండడం అండ్ క్రౌన్‌కి వెళ్ళే ఉద్దేశ్యం లేనప్పుడు ఈ ఫిల్లింగ్స్‌ని అడ్వైస్ చేస్తా ఉంటాం. ఇవి వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు. సో, దీంట్లో ఇప్పుడు రీసెంట్‌గా వచ్చింది ఏంటి అంటే ఎండోక్రౌన్స్. సో, రూట్ కెనాల్ చేశాక జనరల్‌గా క్యాప్ వేసుకుంటా ఉంటాం. సో, కొన్నిసార్లు ఏమవుతదంటే పన్ను సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఆ క్యాప్ పద్దాక ఊడిపోతా ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఎండోక్రౌన్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఎండోక్రౌన్ అంటే ఏంటంటే జనరల్‌గా మనం ఎండ్ ఫిల్లింగ్ పెట్టుకుంటాం రూట్ కెనాల్ అయిపోయాక. సో, ఎండ్ ఫిల్లింగ్ పెట్టుకోకుండా దీన్ని కూడా స్కాన్ చేసి ఈ మెటీరియల్ కూడా మనకి పైనున్న క్రౌన్‌తో పాటు కలిపొస్తా ఉంటుంది. సో, దీన్నే ఎండోక్రౌన్ అని అంటాం. సో, ఈ ఎండోక్రౌన్స్‌కి ప్రోస్ అండ్ కాన్స్ 2 ఉన్నాయి. సో, మీ కండిషన్‌ని బట్టి ఏది ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటా ఉంటాం. సో, మీరు ఫిల్లింగ్స్ పెట్టించుకున్నా, అవి పద్దాక డిస్లాడ్జ్ అవుతున్నా ఉన్నా అండ్ క్యాప్స్‌కి వెళ్ళే ఉద్దేశ్యం లేకపోయినా, ఉన్న టూత్ స్ట్రక్చర్‌ని ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ ప్రీమియం ఫిల్లింగ్స్ ఇన్‌లేస్, ఆన్‌లేస్ ఆర్ ఎల్స్ ఎండోక్రౌన్స్. సో, దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.